శ్రీ దత్త దర్శనం పార్ట్ 19 గురు సన్నిధి. ప్రయాణం బహు వేగంగా సాగిపోతుంది. ఎవరు ఏమీ మాట్లాడటం లేదు. ఏ మూల నుంచి ఆకాశవాణి వినిపిస్తుందో అని అంతా జాగరూకులై ఉన్నారు. పట్టణాలు, పల్లెలు, క్షేత్రాలు, తీర్థాలు, ఏళ్ళు, వాగులు, కొండలు, గుట్టలు, మెరకులు, అడవులు, తోటలు, పొలాలు ఎన్నెన్నో దాటిపోతున్నాయి. ఎక్కడా అశరీరవాణి వినిపించనే లేదు. పరశురాముడు మహావేగంతో నడుస్తున్నాడు. అసలే అతని నడక తొందర. ఇప్పుడు హృదయోద్వేగం వల్ల అది మరింత తొందరగా ఉంది. సహ్యాద్రి పరిసరాల్లో ప్రయాణం సాగుతోంది. దారిలో ఏదో గ్రామం తగిలింది. ఆమలకి గ్రామం అంట ఆ ఊరి పేరు. అక్కడి ప్రజలు చెప్పారు. అది దాటి ముందుకి పోతూ ఉంటే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒక చిన్న ఆశ్రమ పదంలాగా అల్లంత దూరంలో కనిపిస్తోంది. తమ నడక కూడా అటే సాగవలసి ఉంది. పరశురాముడు అడుగులు సాగించబోయాడు. ఎక్కడి నుంచో మేఘ గంభీరమైన స్వరం, ఆగు ఆగు. అందరూ అన్ని వైపులా చూశారు. ఆ ప్రాంతంలో నర సంచారమే లేదు. మళ్ళీ అడుగు కదపబోయాడు రాముడు. మళ్ళీ అదే కంఠం, ఆగు. అదే అశరీరవాణి. అందరికీ నిశ్చయమయ్యింది. పరశురాముడు నడక ఆపి తల్లి వంక చూశాడు. ఆమె తపస్సమాధిలో ఉన్నట్లు కూర్చొని ఉంది కావడిలో. ఆమె మాటలు కూడా మరో లోకంలోంచి వస్తున్నట్లే ఉన్నాయి. నాయనా, ఆ కనిపించేది పరమ పవిత్రమైన శ్రీ దత్తాత్రేయ ఆశ్రమం. ఆ మహనీయుణ్ణి గురించి మీ నాన్నగారు ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు కదా. వెళ్ళు, ప్రార్థించు. ఆ స్వామిని ఆచార్యుడిగా వరించు. ఆయన ఆజ్ఞ చొప్పున మాకు సంస్కార విధులు నిర్వర్తించు. ఇదిగో ఈ కనిపించేదే అమృతామలక వృక్షం. ఇందులో బ్రహ్మ విష్ణు అంశాలు రెండూ ఉన్నాయి. నువ్వు దీన్ని అధిరోహించి మహేశ్వరాత్మకులైన మీ తండ్రి గారిని ధ్యానించు. అప్పుడిది త్రిమూర్తాత్మకంగా అవుతుంది. ఇది దత్తాత్రేయులకు అత్యంత ప్రియమైనది. దీన్ని సేవిస్తే ఆయన త్వరగా ప్రసన్నుడవుతాడు. ఆ మాటలు విని శిరసా ధరించాడు రాముడు. పిమ్మట ఆ అమృతామలక వృక్షం క్రిందనే తన తల్లిని ఉంచి తాను ఆశ్రమం లోపలికి నడిచాడు. అలా లోపలికి వెళ్లిన పరశురాముడికి ఎదురుగా తెగ తాగి మత్తెక్కి ఒళ్ళు తెలియక కట్టుకున్న గుడ్డ కూడా ఊడిపోయిన స్థితిలో ఉండి ఇంకా తాగుతూ పక్కనున్న యువతితో అసహ్యపు సరసాలాడుతున్న ఒక వింత మనిషి కనిపించాడు. ఆ వ్యక్తిని చూడటంతోనే పరమ సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధి గల పరశురాముడు తన తండ్రి అప్పుడప్పుడు చెప్పిన లక్షణాలన్నీ గుర్తు తెచ్చుకొని సమన్వయించుకొని ఆయనే దత్తాత్రేయ స్వామి అని గుర్తించాడు. గుర్తించిందే తడువుగా పోయి స్వామి పాదాల మీద వాలి, స్వామి, నువ్వు కృపా సముద్రుడివి. నేను తండ్రికి సంస్కారం చెయ్యాలని శవాన్ని మోసుకొని వచ్చాను. నాకా విధానం తెలిపి నాకు ఆచార్యత్వం వహించి నన్ను అనుగ్రహించు అని వినయంతో దీనంగా ప్రార్థించాడు. స్వామి ఒక విదిలింపు విదిలించుకున్నాడు. హే వెర్రి బాపనోడా, ఈ ధర్మాలు గిరమాలు మనం ఎరగం. సూత్తుండావుగా, మనకు తోసినట్టు మనం సేతాం. ఇందులోనే రంజుంది. నా మానాన నన్నొగ్గేసి నువ్వు వెంటనే చెక్కేయి. స్వామి నాటకం మంచి పసందుగా నడిపాడు. కాని నిశ్చల భక్తిశీలుడైన పరశురాముడు వలలో పడలేదు. స్వామి, నువ్వెరగని ధర్మాలు లేవు. అఖిల మునులకు దేవతలకు నానావిధ జ్ఞాన విజ్ఞానాలను అనుగ్రహించే పరమ గురువువి నువ్వే. నువ్వే సకల జగద్గురువువు. నువ్వొక్కడివే యోగేశ్వరుడివి. ఋషికులాల్లో ఇది సుప్రసిద్ధమైన విషయం. ఇందులో నాకు సందేహం లేదు అని వినయ వినమితాగాత్రుడై చేతులు జోడించి మనవి చేశాడు. అది విని డబ్బాల్లో రాళ్లు గలగరించి మోగించినట్టు బల్లున నవ్వాడు స్వామి. ఒరే, మీ బాపనోళ్ళకు కోస ఎర్రి ఉందిరా, కళ్ళు కనపట్లేదంట్రా? ఏటి, నా కొల్లు తెలియటం లేదనుకుంటున్నావా ఏటి? కావాలనే గుడ్డలొగ్గేశాన్రా. అసలు ఎప్పుడు మాత్రం గుడ్డలు ఎందుకు వేసుకోవాలేంటి? ఓడి సంగతి నాకెందుకు, నేను వేసుకోనంటే వేసుకోనంతే. మరి తిరుగులేదు, తాగుతాను. ఇదిగో నా బుల్లి. ఒసే ఇట్రాయే, ఒళ్ళో కూకో. ఇదే నాకు స్వర్గం. మీ బాపన ముండా వాళ్ళు నన్ను చూస్తేనే దూరంగా పోయి గోదాట్లో మునుగుతారా. ఒరేయ్, నన్నంటుకొని గురువునంటావేంట్రా? నువ్వు కూడా ఒక చుక్కేసుకున్నావా వేంట్రా కర్మ? స్వామి ఇలా తన నాటకం కొనసాగిస్తూనే ఉన్నాడు. పరశురాముడు చలించలేదు. అతడు నిబ్బరమైన కంఠంతో ఇలా అన్నాడు. స్వామి, నువ్వెట్లా బయటకు కనిపించినా నువ్వు మహానుభావుడివి. ఈ విషయంలో నాకు సందేహం లేదు. అమ్మ కూడా అలాగే చెప్పింది. నువ్వు చెప్పినట్టు పితృ సంస్కారం చెయ్యమని కాచుకొని ఉంది. ఆ మాట వింటూనే స్వామి ఉలిక్కిపడి, ఏమిటి, అమ్మ వచ్చిందా అంటూ తటాలున లేచిపోయాడు.
అలా లేచే లోపల ఆ వికృతాకారం పోయి మహనీయమైన బ్రహ్మ తేజోమయమైన ఆకారం వచ్చింది. ఒంటి మీదికి మంచి కాషాయ వస్త్రాలు హుందాంగా వచ్చాయి. పక్కనున్న పానపాత్రలు పడుచుపిల్ల మాయమైపోయాయి. ఈ మార్పులు చూసి పరశురాముడంతగా ఆశ్చర్యపోలేదు. దత్తాత్రేయ స్వామి ఆ సముచితాకారంతో గబగబా నడిచి ససంభృడై రేణుకాదేవిని సమీపించి భక్తిపూర్వకంగా నమస్కరించాడు. తర్వాత దోసిలొగ్గి ఆ తల్లిని ఇలా స్తుతి చేయడం ప్రారంభించాడు. అమ్మా, నీ ఒక్కతివే నమస్కరింపదగిన దానివి. శర్వాణి, నువ్వు సర్వ హృదయాంతర్వర్తినివి. అయినా నువ్వు మహాయోగులకు కూడా అందవు. దేవేశి, ప్రాణులను ఈ సంసార మహాసాగరాన్ని దాటించే ఓడవు నువ్వు. ఓ సురేశ్వరి, ఈ 3 లోకాలలో ఉన్న ఏకైక సత్య వస్తువు నువ్వే. అందువల్లనే నువ్వు ఏకవీరవు. అద్వితీయమైన ఈ అనంత రూపాలలో కనిపించేది నువ్వే తల్లి. అట్టి నీకు నమస్కారము. స్వామి స్తుతి చేస్తుంటే రేణుకాదేవి గంభీరంగా మౌనంగా ఉండిపోయింది. పరశురాముడు ఆశ్చర్యపోతున్నాడు. అంతటి మేధావికి కూడా ఏదో సమన్వయం కాక గిజగిజలాడసాగాడు. నోరు తెరిచి అడిగేలోగా స్వామి స్తుతిని ముగించి అటుపై జమదగ్ని శవానికి పాదాభివందనం చేసి లేచి పరశురాముడి వంక తిరిగి, నాయనా, నువ్వు ముందర సర్వ తీర్థాలలోనూ స్నానం చేసిరా, తర్వాత సంగతి తర్వాత చెబుతాను అన్నాడు. అది వినడంతోటే పరశురాముడు ఒక బాణాన్ని సంధించి అభిమంత్రించి సహ్యాద్రికేసి కొట్టాడు. ఆ దెబ్బకు సహ్యాద్రికి పెద్ద రంధ్రం పడి అందులో నుంచి గంగా, యమున, సరస్వతి, కృష్ణ, బ్రహ్మపుత్రాది సమస్త పుణ్య నది జలాలు ప్రవహించసాగినాయి. పరశురాముడు ఆ జలాల్లో స్నానం చేసి క్షణాల్లో స్వామి దగ్గరకు వచ్చాడు. ఆ అద్భుత కార్యాన్ని చూసి స్వామి పరమానందపడ్డాడు. సంస్కారం తర్వాత స్వామి ఉపదేశం చొప్పున పరశురాముడు అగ్ని ప్రతిష్ఠించి శాస్త్రానుసారంగా పితృ సంస్కార కర్మ చేయసాగాడు. అప్పుడు రేణుకాదేవి ఒంటి నిండా ఆభరణాలు అలంకరించుకొని రామ దత్తాత్రేయులిద్దరినీ పిలిచి, నాయనలారా, నేను భర్తతో కలిసి స్వస్థానానికి వెళ్ళిపోతున్నాను అంది. అది విని హృదయంలో పొంగిన శోకవేగం వల్ల బేలాపడి చూస్తున్న పరశురాముడి వంక చూసి ఆ తల్లి గంభీర స్వరంతో ఇలా అంది, రామా, గురువుని, దేవతల్ని, బ్రాహ్మణుల్ని సేవించుకో, చేసిన ప్రతిజ్ఞను సఫలం చేసుకో. అలా పరశురాముణ్ణి ఉద్బోధించి ఇక ఆలస్యం చెయ్యకుండా చితికి నమస్కరించి అందరూ చూస్తుండగా చితిలో ప్రవేశించింది. ఆ తర్వాత దత్తస్వామి ఆచార్యత్వంలో పరశురాముడు సోదర సహితుడై తల్లిదండ్రులిద్దరికీ ఉత్తర క్రియలు పూర్తి చేశాడు. అప్పుడు వారి పైతృక కర్మకు సంతోషించిన రేణుకా జమదగ్నులు ఆకాశంలో దేదీప్యమాన విగ్రహులై సాక్షాత్కరించారు. వారిని దర్శించి నమస్కారాదులు చేసి ఆశీస్సులు పొందారు సోదరులు. ఆ తర్వాత ఆచార్యులైన దత్తస్వామిని అర్చించి బ్రాహ్మణులకు స్వస్తి వచనాలు చెప్పి వెంట వచ్చిన మునిజనులందరినీ సాగనంపి సోదరులను కూడా వెనక్కి పంపేశాడు పరశురాముడు. ఆ తర్వాత తన తల్లి చివరి మాటలు గుర్తు తెచ్చుకొని మహాక్రోధావేశ పరవశుడై తన ప్రతిజ్ఞను తీర్చుకునేందుకు దేశం మీద పడ్డాడు. మొత్తం 21 మార్లు భూమి నలుమూలలా తిరిగి క్షత్రియుణ్ణని తల ఎత్తిన వాడినల్లా నరికేసి భూమిని దాదాపు క్షత్రియ రహితం చేశాడు. అప్పటికి హృదయం శాంతించి ప్రణితా నదిలో స్నానం చేసి ఆయుధాలను కడుక్కొని తీరాన నిలబడి జరిగినదంతా సింహావలోకనం చేసుకున్నాడు. తాను ధర్మమే చేశాడు కాని ఆ చెయ్యటంలో తాను ప్రణితా నదిలో కడుక్కున్నా పోనిది ఇంకా కొంత తన దగ్గర మిగిలిపోయిందనిపించింది. అది తలుచుకొని అతను విచారించి ఏమి చెయ్యాలా అని ఆలోచించాడు. వెంటనే నిర్ణయం హృదయానికి స్ఫురించింది. దాంతో హృదయం తేలిక పడింది. అప్పుడతను మళ్ళీ దత్తాశ్రమానికి వెళ్లి స్వామిని సందర్శించి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుందామని నిశ్చయించుకొని సహ్యాద్రికి వెడుతూ ఉండగా దారిలో రేణుకా జమదగ్నులు సాక్షాత్కరించారు. వారికి సాష్టాంగ వందనం చేసి చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డ ముద్దు బిడ్డను చూసి జమదగ్ని, రామా, నీ పనికి తృప్తి చెందాము, కానీ హింస వల్ల రావలసిన పాపం రానే వచ్చింది నీకు, కనుక అది పోయేందుకు యజ్ఞం చెయ్యి అన్నాడు. అది విని బ్రహ్మచారికి తనకు యజ్ఞం ఎలా కుదురుతుందా అని ఆలోచనలో పడి తికమకమడుతున్న పుత్రుని చూసి రేణుకాదేవి ఇలా అంది, నాయనా, భార్య లేని నాకు యజ్ఞమేమిటి అనుకోకు. ఒక బంగారపు బొమ్మను భార్య స్థానంలో పెట్టుకో. ఆ విధానం ఒకటి ఉంది. దత్తాత్రేయ స్వామిని ఆచార్యులుగా వరించుకో. ఆయన అన్నీ చేయిస్తాడు. కశ్యపాదులను ఋత్విక్కులుగా పిలుచుకో.
సంపూర్ణమైన దక్షిణలియ్యి, యజ్ఞం వైభవంగా నిర్వర్తించు. ఆ మాట విని సందేహం తీరి పరశురాముడు తల్లిదండ్రులకు సముచిత సపర్యలు చేశాడు. వారు ఆ తర్వాత అంతర్ధానం పొందారు. పాప పరిహారం. ఆ తర్వాత తానింత హింసాపరుణ్ణయ్యానే అని చాలా పశ్చాత్తాపపడ్డాడు పరశురాముడు. చివరకు తల్లి తండ్రి కనిపించి కూడా తనకు పాపం అంటిందని ఖాయం చేశారు. మరి ఇలాంటి పాపిని దత్తాత్రేయ స్వామి శిష్యుడుగా పరిగ్రహిస్తాడో లేదు. ఆయన ఆశ్రమం పేరు ఏకవీరాశ్రమం. ఆ ఆశ్రమంలో నివసించే వారందరూ శాంతి నిదానులైన పరమ మహర్షులే. అలాంటి వారంతా పరమ హింసకుడైన తనను చూచి ఎంత అసహ్యించుకుంటారో కదా అని ఈ రకంగా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అహింసా వ్రత పరాయణులై సర్వభూతాలకు అభయ ప్రదానం చేసి సాత్వికతా పతాకాలుగా జీవితాలు గడుపుతున్న అక్కడి ఆశ్రమ వాసులకు పరమ రాజసంతోనూ క్రోధంతోనూ హింసాపరత్వంతోనూ క్రూరమై ఉన్న తన ముఖాన్ని చూపించటం ఇష్టం లేక ఆ పరశురాముడు పొదల చాటుగా నడిచి దత్తస్వామి దగ్గరకు చేరాడు. తీరా అంత చాటుగా తను వెడితే అక్కడ స్వామి దేవతలు, సిద్ధులు, మునులు, బ్రాహ్మణులు, భక్తులు నిండిన సభలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ అసలు స్వామి దర్శనం దక్కుతుందని నమ్మకం ఏమిటి? అసలే తనలాంటి పాపికి ఆయన ఆచార్యత్వం అంగీకరించడా అని ఒక సందేహమాయే. ఇప్పుడు తాను వెళ్ళి అడిగితే ముందు తల్లిదండ్రుల ఆజ్ఞ పాటించినట్లు అవుతుంది. దొరికిన స్వామిని వదిలిపెట్టుకుపోతే అది ఇటు తల్లిదండ్రులకు అపచారమే అవుతుంది, అటు ఈ శ్రీ గురుమూర్తికి అవమానమే అవుతుంది. కనుక ఏమైతే అది అవుతుంది, పోయి దర్శనం చేయవలసిందే అని ఈ విధంగా నిర్ణయించుకొని ఒదిగి ఒక పక్క నుంచి మెల్లగా నవ్వుతూ భయంగా స్వామి దగ్గరకు వెళ్లి పాదాల మీద పడి నమస్కరించాడు. ఇతన్ని చూడంగానే స్వామి పరమానందపడి చెయ్యి పట్టుకొని దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. ఆ ఆదరణ చూసి పరశురాముడికి దుఃఖం మరింత ఎక్కువైంది. సహజమైన గాంభీర్యం చేత తన భావాన్ని అణుచుకొని ఏదో స్తుతి చెయ్యబోయాడు కాని అతని పెదవులు కంఠము వణికి మాట గద్గదమైంది. అతని హృదయంలోని ఆవేదనను గ్రహించిన స్వామి సకల జగత్స్మోహమైన ఆనంద నిలయమైన తన చిరునవ్వుని వెలయించి ఇలా అన్నాడు. రామా, ఏమిటిది? నువ్విలా అయిపోతున్నావు? నువ్వెవరివనుకుంటున్నావు? నువ్వు ప్రాకృత మానవుడి వసలే కాదు, సామాన్య బ్రాహ్మణుడివి అంతకు ముందే కాదు. నువ్వు సాక్షాత్ విష్ణువువేనయ్యా, సాక్షాత్ విష్ణువువు. లోకంలో దుష్టులను సంహరించడానికి అవతరించావు. గుర్తు రావటం లేదా? పోనీ మేధావివి కదా, ఆలోచించు. నువ్వు విష్ణువువి కాకపోతే కార్తవీర్యుని ఒంటరిగా చంపగలడం ఎలా కుదురుతుంది? భూమి మీద ఉన్న ఇంతమంది క్షత్రియ వీరుల్ని నొసట చెమట చుక్క కూడా రాకుండా ఎలా చంపగలిగావు? నువ్వు విష్ణువువి. అది విని పరశురాముడు చేతులు జోడించి, దేవా, నన్నెందుకిలా పరీక్షిస్తున్నావు? నేనేమిటి, విష్ణువునేమిటి? ఈశ్వర సంకల్పం అలా ఉంది, ఆయన కృప నాపై ఉంది, అందువల్ల క్షత్రియుల్ని చంపగలిగాను. స్వామి, నన్ను గర్విని చెయ్యకు. నేను గురువైన నీకు, దేవతలకు, సకల బ్రాహ్మణ కుటుంబాలకు బానిసను. దేవా, నేనిప్పుడు దేవర్షి పితృ తృప్తి సంపాదకంగా సమస్త పాపక్షయంగా ఒక మహాయాగాన్ని చేయబూనుకున్నాను. అది నీ సహాయం ఉంటే కాని జరగదు. మరొకరు సమర్థులు లేరు కనుక నీ సహాయాన్ని అర్థించడానికి వచ్చాను. పితృదేవతల ఆజ్ఞ చొప్పున నేను సంకల్పిస్తున్న ఈ యాగానికి నువ్వు ఆచార్యత్వాన్ని అంగీకరించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యవలసింది అని పలికి స్వామి చుట్టూ 3 ప్రదక్షిణ చేసి సాగిలపడి నమస్కరించాడు. దత్తస్వామి నోటికి నిండుగా నవ్వి, ఆ మాత్రానికి ఇంతెందుకయ్యా, అలాగే కాని అన్నాడు తేలిగ్గా. పరశురాముడు ఎంతో సంతోషించి స్వామి అనుజ్ఞతో ఆ సహ్యాద్రి మీదే లోకోత్తరమైన యజ్ఞశాలను నిర్మించి కశ్యపాది మహర్షులను ఋత్విక్కులుగా నియమించుకొని శుభముహూర్తంలో యాగం ఆరంభం చేశాడు. ఒక పక్క దత్తాత్రేయ స్వామి, మరొక పక్క కశ్యప మహర్షి 1000 కళ్ళు పెట్టుకొని అనుక్షణం కనిపెట్టి ఉండగా యజ్ఞ కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా మహావైభవంగా నడుస్తున్నాయి. సమస్త క్షత్రియుల్ని జయించి భూమండలాన్ని మొత్తాన్ని గెలుచుకొని వచ్చిన పరశురాముడి యజ్ఞంలో వైభవానికి లోటేముంది? అక్కడ అన్నదానాలేమిటి, స్వర్ణదానాలేమిటి, ఇతర దానాలేమిటి గంగా ప్రవాహం లాగా జరగసాగినాయి. కొన్ని రోజులు గడిచేసరికి ఇక పుచ్చుకునే వారు దొరక్క వెతుక్కోవలసి వచ్చింది.
ఇక దత్తస్వామి స్వయంగా ఆచార్యత్వం వహించిన యజ్ఞంలో తాము ఋత్విక్కులమయ్యామంతే చాలని మహర్షులంతా పొంగిపోతున్నారంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అలాంటి యజ్ఞంలో ఆవిర్భావాలు అందుకోవడం తమ భాగ్యమని దేవతలు స్వయంగా ప్రత్యక్ష రూపాలతో వచ్చి హావిస్సులు అందుకొని వెడుతున్నారు. పరశురాముడి పుణ్యమాన ఆనాటి సభలో ఉన్న సామాన్య మానవులంతా కూడా దేవతలందరినీ ప్రత్యక్షంగా చూశారు. ఆ ఋత్విక్కులే కాక ఆ యజ్ఞానికి సదస్సులుగా అనేక మంది మహర్షులు వచ్చారు. ఆ వచ్చిన వారంతా సందు చిక్కినప్పుడల్లా వేలం వెర్రిగా దత్తాత్రేయ స్వామి చుట్టూ మూగి ఆయన ఉపదేశాలను చెవులు నిక్కబెట్టుకొని పరమ శ్రద్ధగా వింటూ ఉండేవారు.